హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నవరాత్రుల స్పెషల్ రెండవ ప్రసాదం అనమాట. అదే శనగల తాలింపండి. ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందన్నమాట. ఒకే ఒక తేడాతో అటు ప్రసాదంగా పెట్టొచ్చు, ఇటు స్నాక్స్ గాను తినొచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఈ శనగల తాలింపుని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సరిపడా వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ డ్రైన్ చేసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోండి. నేను ఇక్కడ వైట్ శనగలు యూజ్ చేశాను అనమాట. మీరు నల్ల శనగలైనా యూజ్ చేసుకోవచ్చు. 8 అవర్స్ పాటు నానాక నెక్స్ట్ శనగల వరకు తీసుకొని కుక్కర్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఎసరుగా 1 కప్పు శనగలకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ కప్తో 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను అనమాట. తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మీరు నల్ల శనగలు తీసుకున్నట్లయితే ఇందులో పసుపు వేయాల్సిన అవసరం లేదండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోనిచ్చి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ శనగలు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి శనగల వరకు గిన్నెలో తీసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2-3 ఎండుమిర్చిని వేసుకొని వేగేదాకా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు కూడా వేగేదాకా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న శనగల్ని వేసుకొని మంటని సిమ్కి అడ్జస్ట్ చేసుకొని శనగలు తాలింపు పూర్తిగా కలిసేదాకా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును వేసుకోండి. ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలన్నమాట. అది కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ఇక్కడ ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి కొబ్బరి పొడిని వేసామన్నమాట. అదే స్నాక్స్గా చేసుకున్నట్లయితే ఇందులో ఆనియన్ వేసుకోవచ్చండి, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఎటువంటి శ్రమ లేకుండా చాలా సింపుల్గా నవరాత్రుల రోజున పెట్టే ప్రసాదం రెడీ అయిపోయింది కదా. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పండుగ రోజున మీరు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి ప్రసాదంగా పెట్టండి. ఇటువంటి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.